హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఒకవేళ మీరు నా న్యూ సబ్స్క్రైబర్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దిస్ ఇస్ మీ ప్రజ్ఞ. ఐ క్రియేట్ కంటెంట్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్. ఒకవేళ మీరు నన్ను ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్కి వెళ్ళేసి నాకు ఫాలో కొట్టేసేయండి. సో డే 3 ఇన్ పటాయా. సో మాకు ఇంకా ఇది లాస్ట్ డే అనమాట పటాయాలో. మేము నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అయిపోతాం అనమాట బ్యాంకాక్కి. ఇంకా మేము త్వరగా కిందికి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకున్నాము. యాజ్ ఇట్ ఈస్ డైలీ ఎలా చేసుకుంటామో అలా చేసేసుకున్నాం అనమాట. క్యూట్ ఉన్నావు. హాయ్ గాయ్స్ అను. హాయ్ గాయ్స్ అను. హాయ్ గాయ్స్ అను. హాయ్ చెప్పు. హాయ్ ఇలా చెప్పు. హాయ్ చేతో నన్ను. హాయ్. మమ్మ తిన్నారా? మమ్మమ్మ ఏం చేస్తున్నారు? ఆమ్ తిన్నారా? అడుగు. ఆమ్ తిన్నారా? అమ్మమ్మ అమ్మమ్మ ఎంత క్యూట్గా ఉన్నావు. సో మన డే 3లో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి జేమ్స్ గ్యాలరీ. దాని తర్వాత ఫాలోడ్ బై జేమ్స్ గ్యాలరీలో ఉన్న వర్క్ స్పేస్ ఎలా ఉంటుంది అనేది మొత్తం చూపిస్తారు మీకు. సో ఇది ఎగ్జాక్ట్లీ ఎలా అంటే మనం ఒక రైడ్లో కూర్చుంటాము. వాళ్ళు మొత్తం మనని ఇంగ్లీష్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అసలు ఏంటి ఈ స్టోన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయి. మనం ఇప్పుడు రింగ్స్లో పెట్టుకునే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయి కదా, దాని డిస్కవరీ మొత్తం చెప్తూ ఉంటారనమాట. ఎంకల్ సైడ్ మీరు అసలు ఎలా బర్న్ చేస్తారు, ఎలా దాన్ని షేప్ చేస్తారు అనేది క్లియర్గా వాళ్ళు. సో మొత్తం హిస్టరీ ఉంటుంది కదా, స్టోన్స్కి సంబంధించింది డిఫరెంట్ గ్రానైట్స్ ఉంటాయి. అవన్నిటికీ కలిపి వాళ్ళు ఒక స్టోరీ లాగా క్రియేట్ చేసి స్టోరీని మొత్తం ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట. సో మీరు మూవ్ అవుతూ ఉంటారు, ఒక్కొక్క ప్లేస్ దగ్గరికి ఇలా ముందుకి మూవ్ అవుతూ ఉంటారు. మనకు ఒక్కొక్క దగ్గర వాళ్ళు క్రియేట్ చేసిన మొత్తం వాళ్ళు అక్కడ క్రియేట్ చేసి పెట్టుంటారు ఒక ప్లేస్ని. సో ఒక లైక్ సెట్ లాగా చేసి ఉంటారు. సో ఆ సెట్ని వాళ్ళు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇలా అవుతుంది అనేది క్లియర్గా చెప్తూ ఉంటారు ఇంకలా. సో అకార్డింగ్ టు మై ఒపీనియన్ నేను ఏం చెప్తానంటే, ఈ జేమ్స్ గ్యాలరీ అనేది మన ఐటినరీలో ఆప్షనల్ లాగా పెట్టుకోగలుగుతాం మనము. సో మనకేమంత అనిపించదు అనమాట. మనము ఎందుకో 3 to 4 hours ఇక్కడే లాస్ చేసామని ఫీలింగ్ వస్తుంది మనకి. Many countries are known for diamonds, rubies, sapphires, emeralds, and other colored stones. Gemstones unearthed from various places of origin are handed over to experts who decide how to cut them, taking into consideration. ప్లాన్ వీళ్ళది డే 3 ఐటినరీ అస్సలు బాగాలేదు. హెచ్ఎన్ కాటేజెస్ వాళ్ళది ఎందుకో వాళ్ళు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటారో మళ్ళీ ఏంటో నాకు తెలియదు, కానీ కరెక్ట్గా ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేదనమాట. సో డే 3లో మనం చాలా మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయి మనకి పటాయాలో కవర్ చేయడానికి. సో అవన్నీ మిస్ చేసేసి ఇక్కడికి తీసుకురావడం కరెక్ట్ కాదనిపిస్తుంది. నేను ఇక్కడికి రావద్దని అనట్లేదు, ఒక ఆప్షనల్ లాగా రాగలుగుతాము. సో జస్ట్ చూడ్డానికి కాబట్టి చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. సెంచరీ ఆఫ్ ట్రూత్ ఉంది, చాలా ప్లేసెస్ ఉన్నాయి మనం ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తే. నేను తీయట్లేదు ఇంకా. సో బేసికలీ మీరు ఏదైనా అనండి, మ్యూజియం అని అనండి లేక వర్క్షాప్ అయినా అనండి, ఒక సైడ్ అయితే మ్యూజియం ఉంది, లైక్ మొత్తం అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోన్స్ అనేటివి అని ఒక ప్లేస్లో పెట్టారు. ఒక సైడ్ అంతా వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారనమాట. ఆ రింగ్స్ని, ఆ స్టోన్స్ని ఎట్లా వాళ్ళు షేప్ చేస్తారు, ఎటువంటి మెషిన్స్ వాడతారు అనేది మొత్తం. సో మనం ఈ వర్కింగ్ స్పేస్ మొత్తం కవర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వాళ్ళ దగ్గర ఏముంటుందంటే ఈ రింగ్స్ అనేటివి వాళ్ళు అమ్ముతారనమాట. సో వాళ్ళ టైబాత్లో వాళ్ళు ఇప్పుడు ఇక్కడ రింగ్స్ ఎలా చేస్తున్నారో ఇదే రింగ్ తీసుకెళ్ళి అక్కడ స్టోర్లో అమ్ముతారనమాట. సో పెద్ద స్టోర్ ఉంటుంది అనమాట, అక్కడ చాలా మంది చాలా కొనుక్కుంటారు. నాకు అది ఒక్కటే నచ్చింది అక్కడ వాళ్ళ దగ్గర. సో అక్కడ వీడియో యాక్సెస్ అనేది లేదనమాట, వీడియో తీయరాదు. సో అక్కడ అందుకే నేను వీడియో తీయలేకపోయాను.
సో ఎవరైనా ఏమైనా ఇట్లాంటి స్టోన్స్ అయినా ఏమైనా కొనుక్కుందాం అనుకుంటే వాళ్ళు ఉత్తి స్టోన్ కూడా ఇస్తారనమాట. మనం వచ్చాక మళ్ళీ ఇండియాలో పెట్టి రింగ్ చేయించుకోవచ్చు దాన్ని. సో ఇంకా మనం సెకండ్ డెస్టినేషన్ చూడడానికి స్టార్ట్ అయిపోయాము. మనం వెళ్తున్న ప్లేస్ వచ్చేసి పటాయా సిటీ అనమాట. సో ఆల్మోస్ట్ మనం వెళ్తున్న ప్లేసెస్ అన్నీ మన రూమ్కి దగ్గరలోనే ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ లోపలే ఉంటాయి అన్నమాట. అంత దూరం కూడా ఏం ప్లేసెస్ ఉండవు. సో ఒకవేళ మీరు నా డే 2 వ్లాగ్ చూసుంటే మాత్రం మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను కోరల్ ఐలాండ్కి వెళ్ళేటప్పుడు చాలాసార్లు అనుంటాను పటాయా సిటీ అని. సో మనం ఇప్పుడు పటాయా సిటీ వ్యూ దగ్గరికి వెళ్ళబోతున్నాం అనమాట. సో అక్కడికి మనం పీక్ పాయింట్కి రీచ్ అవుతే మనకి మొత్తం వ్యూ కనిపిస్తుంది అనమాట. మన బీచ్ వ్యూ మొత్తం క్లియర్గా కనిపించబోతుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే ఈ స్పాట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దాని ఆపోజిటే ఒక కెఫే ఉంటుంది అనమాట. ఆ కెఫేలో అన్ని పేస్ట్రీస్ దొరుకుతాయి, చాలా మంచి స్నాక్ ఐటమ్ బేకరీ ఐటమ్స్ దొరుకుతాయి అనమాట. చాలా మంచి వ్యూ కనిపిస్తుంది అనమాట మనకు అక్కడ కెఫే దగ్గర నుంచి. ఆపోజిట్ మనకి బీచ్ వ్యూ కనిపిస్తూ ఉంటుంది. సో నా అకార్డింగ్ టు మై ఒపీనియన్ నేను ఏం చెప్తానంటే హెచ్ఎన్ కాటేజెస్ వాళ్ళు పీక్ టైంలో తీసుకొచ్చారనమాట ఈ ప్లేస్కి. ఆల్మోస్ట్ 12 o'clock to 1-2 ఆ టైంలో తీసుకొచ్చారు. ఎండ చాలా పీక్గా ఉండే టైంకి తీసుకొచ్చారు. అక్కడ మేము వెళ్ళి ఫోటో దిగాలి అన్నా కూడా చాలా ప్రాబ్లం అయిపోయింది. బికాస్ కొద్దిగా నడవాలి, ఆ ఎండలో నడవడం అనేది ఇంకో పెద్ద ప్రాబ్లమ్. కొద్దిగా నడిచిన తర్వాత మనకి స్పాట్ అనేది వస్తుంది. కొన్ని మెట్లు దిగాలి, అక్కడ మెట్లు దిగాక స్పాట్ వస్తుంది. సో ఈవినింగ్ టైంలో వెళ్తే చాలా బాగుంటుందని చెప్తాను ఈ ప్లేస్. మా ఐటనరీ ప్రకారం అయితే మేము నెక్స్ట్ ఫ్లోటింగ్ మార్కెట్కి వెళ్ళాలి కాబట్టి మేము ఈ ప్లేస్ కవర్ చేసాము. కాకపోతే ఆఫ్టర్నూన్ వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది ఈ ప్లేస్. సన్సెట్ ఉన్న టైంకి వెళ్తే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. నాకు తెలీదు సన్సెట్ టైంలో ఈ ప్లేస్ ఓపెన్ ఉంటుందో ఉండదో అనేది. సో మేము అక్కడ పటాయా సిటీ దగ్గరే కాసేపు ఆగి అక్కడ వెళ్ళి లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫ్లోటింగ్ మార్కెట్కి తీసుకొచ్చారు. పటాయా ఫ్లోటింగ్ మార్కెట్ ఎండలో గడిచిపోతున్నాం. మనకి అట్లా ఒక 6 to 7 మెంబర్స్ని కలిపి అందరినీ కలిపి ఒక బోట్లో కూర్చోబెడతారనమాట. సో నార్మల్గా మనం సీనరీస్ చూస్తూ ఉంటాం అక్కడ వెళ్తున్నప్పుడు. మనకి మధ్యలో షాప్స్ కనిపిస్తాయి, ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, అన్నీ మధ్యలో వస్తూ ఉంటాయి. సో మనం అవి చూసుకుంటా ఇంకా అక్కడ షాపింగ్ స్పాట్ అనమాట అది అందరికీ. సో ఇంకా అన్ని చుట్టుపక్కల మొత్తం ఫుడ్ ఐటమ్స్, దాంతోపాటు డ్రింక్స్, ఇంకొకటి ఏంటంటే అక్కడ ఫేమస్ ఉండేది ఏమంటారు కోకోనట్ ఐస్ క్రీమ్ అనమాట. సో మన కోకోనట్ ఐస్ క్రీమ్ అక్కడ చాలా ఫేమస్. చాలామంది అది అక్కడ ట్రై చేశారు, మేము కూడా ట్రై చేసాం, చాలా బాగుంది. సో మేము అక్కడ ఫుడ్ ఐటమ్స్ అవన్నీ ట్రై చేస్తూ అంతా మేము ఎగ్జిట్ వైపు వస్తుంటే ఇక్కడ ఏమంటారు సీ బాక్సింగ్ అవుతుందన్నమాట. ఇంకా అక్కడ అంతా పబ్లిక్ అంతా ఒక దగ్గరికి వచ్చేసి మొత్తం అందరు కలిపి చూస్తూ ఉన్నారు. ఎందుకో వింతగా అనిపించింది వాళ్ళు అలా ఫైట్ చేసుకుంటుంటే. ఇంకోటి నవ్వుకుంటే ఫైట్ చేస్తున్నారు వాళ్ళు. ఫ్లోటింగ్ మార్కెట్ చెక్ చేసుకున్న తర్వాత ఇంకా అందరం కలిసి బస్ ఎక్కేసి కాటేజ్కి వెళ్ళిపోయాము. సో బేసికలీ నేను ఇది డే 1 వ్లాగ్లో పెట్టాను ఈ 2 క్లిప్స్ అనేటివి. టెర్మినల్ 21 మాల్ చూపించేది 2 క్లిప్స్ నేను పెట్టాను. ఇంకోటి మనం చెప్పాను కూడా నేను లైక్ మనం ఈ మాల్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం, ఈ మాల్లో ఏముంది తెలుసుకుందాము అని కూడా చెప్పాను డే 1 వ్లాగ్లో. ఒకవేళ మీరు డే 1 ఇంకా డే 2 రెండు చూడకపోయి ఉంటే వెళ్ళి నా ఛానల్లో చెక్అవుట్ చేయండి. నా ఛానల్లో ఉన్నాయి. ఒకవేళ మీకు కనిపించకపోతే వెళ్ళి నా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ మీద కొట్టినా మీకు క్లియర్గా అర్థమైపోతుంది. మీరు డైరెక్ట్గా రీడైరెక్ట్ అయిపోతారు డే 1 వ్లాగ్స్కి. సో
మీరు అక్కడ కూడా చూడొచ్చు ఏమేమి ఎలా వచ్చామేమో అనేది. సో బేసికలీ మేము ఇంకా రూమ్కి వెళ్ళేసి ఆ ఫ్లోటింగ్ మార్కెట్ నుంచి రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయిపోయాము. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మేము ఇంకా టెర్మినల్ 21 ఒకటే ఇంకా మాకు మిలిగింది. పటాయాలో ఇది ఒక్క రోజే కాబట్టి టెర్మినల్ 21 పక్క మేము కవర్ చేయాలనుకున్నాము. బికాజ్ ఈ మాల్ చాలా ఫేమస్ అని విన్నాము. సో ఈ మాల్లో ఏముంటుంది, అంత స్పెషాలిటీ ఏముంటుంది అని మేము ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని టెర్మినల్ 21కి వెళ్ళిపోయాం. సో బేసికల్లీ ఏంటి అంటే టెర్మినల్ 21లో మనకి 5 ఫ్లోర్స్ అంత పెద్ద ఎస్కలేటర్ ఉంటుందన్నమాట. అక్కడ చాలామంది ఆ ఎస్కలేటర్ చూడడానికే టెర్మినల్ 21కి వెళ్ళడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే కొన్ని ప్లేసెస్లో మీరు నించున్నారనుకోండి, క్లియర్గా మీకు మొత్తం వ్యూ కనిపిస్తుంది. లైక్ క్లియర్ మాల్ మొత్తం క్లియర్గా కనిపిస్తుంది అనమాట ఒక దగ్గర మీరు నించొని చూస్తే. సో మనకి ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క కంట్రీ థీమ్ ఉంటుంది. ఒక్కొక్క కంట్రీ థీమ్ బట్టి వాళ్ళ బ్రాండ్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనకి మన ఎగ్జాంపుల్ టోక్యో అనుకోండి, మనకు టోక్యోలో ఎటువంటి బ్రాండ్స్ దొరుకుతాయి, ఎటువంటి ఫుడ్ తింటారు, ఏం చేస్తారు అనేది క్లియర్గా మనకి టోక్యో ఫ్లోర్ మొత్తం, సెకండ్ ఫ్లోర్ మొత్తం టోక్యో కోసం చెప్తుంది. మళ్ళీ మీరు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసారనుకోండి, ప్యారిస్ ఉంటుంది. ప్యారిస్లో ఏముంటుంది, ఈఫిల్ టవర్ ఉంటుంది. ఇవన్నీ ఈఫిల్ టవర్ని కూడా వాళ్ళు డెకరేట్ చేసి మొత్తం మనకి ప్యారిస్లో ఎటువంటి బ్రాండ్స్ దొరుకుతాయి అవన్నీ పెట్టుంటాయి అన్నమాట. సో ఫాలోడ్ బై మనకి లండన్ ఉంటుంది, తర్వాత చాలా కంట్రీస్ ఉంటాయి అన్నమాట. సో బేసికలీ 5 కంట్రీస్ కవర్ చేసాము. సో 5 కంట్రీస్లో మేము చాలా ఎక్స్ప్లోర్ చేసాము. మేము ఎక్కువ షాప్ చేయలేకపోయాం బికాజ్ మాకు దగ్గర థైబాత్స్ చాలా తక్కువ ఉండే మా దగ్గర. బికాజ్ థైబాత్స్ మేము సేవ్ చేసుకుంటున్నాం సో దాట్ మేము బ్యాంకాక్లో మంచి షాపింగ్ చేయగలుగుతామని, దానివల్ల సేవ్ చేసుకోవడం జరిగింది. కానీ మేము ఇక్కడ ఏమీ కొనలేదు, జస్ట్ చూడ్డానికి వెళ్ళాము. సో మేము ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి స్టార్ట్ చేస్తే మేమైతే ఇప్పుడు ప్యారిస్లో ఉన్నామన్నమాట. సో ప్యారిస్కి రిలేటెడ్ ఉన్న బ్రాండ్స్, ప్యారిస్లో ఏమేమి లొకేషన్స్, కొన్ని ఫేమస్ లొకేషన్స్ ఉంటాయి. లైక్ ఈఫిల్ టవర్ ఇప్పుడు అక్కడ ఎట్లా ఫేమసో వాళ్ళు జస్ట్ కార్బన్ కాపీ లాగా ఇక్కడ తీసుకొచ్చి ఒక థీమ్ లాగా డెకరేట్ చేసి పెట్టారనమాట. సో ఫాలోడ్ బై అక్కడ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, ఇంకా మీకు డ్రింక్స్ దొరుకుతాయి. చాలా చాలా పెద్ద మాల్ అనమాట. ఇప్పుడు మనకి పీవీఆర్ ఎలానో, మన హైదరాబాద్లో పీవీఆర్ ఎలానో సేమ్ అలా అక్కడ కూడా వాళ్ళకి టెర్మినల్ 21 సేమ్ అట్లాంటి మాలే అనమాట వాళ్ళకు కూడా. సో బేసికలీ ఇంకేంటి అంటే హైలైట్ ఏంటి అంటే ఇక్కడ వాళ్ళ వాష్రూమ్స్ వచ్చేసి వాళ్ళు అన్నీ సేమ్ థీమ్ అనమాట. ఇప్పుడు మీరు టోక్యోలో ఉన్నారనుకో, టోక్యోకి రిలేటెడ్ ఉన్న వాష్రూమ్ థీమ్నే వాళ్ళు డెకరేట్ చేసి పెట్టారు. మీరు లండన్కి వెళ్ళారనుకోండి, లండన్కి రిలేటెడ్ ఉన్న వాష్రూమే అలానే ఒక థీమ్ వాళ్ళు సెలెక్ట్ చేసుకొని అదే థీమ్ని వాళ్ళు ఫాలో అవుతూ ఒక్కొక్క ఫ్లోర్లో డెకరేట్ చేయడం జరిగింది. సో మనం ఒక్క ప్లేస్లో ఉంటూ ప్యారిస్ చూసాం, ఇటలీ చూసాం, టోక్యో చూసాం, దాని తర్వాత శాన్ ఫ్రాన్సిస్కో చూసాము. సో మనం ఇప్పుడు 3rd ఫ్లోర్కి వచ్చేసాం శాన్ ఫ్రాన్సిస్కోకి. వీళ్ళు కూడా సేమ్ వీళ్ళ వాష్రూమ్ని సేమ్ అదే థీమ్లో సెలెక్ట్ చేసి పెట్టారనమాట. హాలీవుడ్ అనే ఒక థీమ్ సెలెక్ట్ చేసుకున్నారు. అదే థీమ్ని వీళ్ళు వాష్రూమ్ మొత్తం డెకరేట్ చేయడం జరిగింది. సో చాలా బ్యూటిఫుల్ ఉంటాయి అన్నమాట వీళ్ళ వాష్రూమ్స్. ఎందుకో నాకు చాలా నచ్చాయి బికాజ్ చాలా నీట్ అండ్ క్లీన్, ఎవ్రీథింగ్ ఒక మేనర్గా ఉందన్నమాట. అక్కడ ఎవరు మెస్ చేయట్లేరు. బేసికల్లీ అందరూ పబ్లిక్ వాష్రూమ్స్ ఉంటే చాలా మెస్ చేసేస్తారు, ఇష్టం వచ్చినట్టు వాడేస్తారు. అక్కడ అలా లేదు, నీట్ అండ్ క్లీన్గా వాడుతున్నారు. ఎవరు వచ్చినా వాళ్ళు రెస్పాన్సిబుల్ ఉంటున్నారు. సో ఇక్కడికి వచ్చేసరికి మొత్తం సినిమా జోన్ అనమాట. సో సినిమా జోన్లో కూడా వాళ్ళకి ఎలా అంటే అక్కడ ఒక పెద్ద స్క్రీన్ ఉంటుంది. ఆ స్క్రీన్కి వెళ్ళి వాళ్ళు సెలెక్ట్ చేసుకొని టికెట్ కొనుక్కొని ఇంకా డైరెక్ట్గా సినిమాకి వెళ్ళిపోతున్నారు అనమాట. సో మేము అక్కడ కూర్చొని కాసేపు రిలాక్స్ అయ్యాము. సో చూస్తూ మెల్లగా అలా దిగి మేము ఇటలీ కూడా కవర్ చేసేసాం. మళ్ళీ ఇటలీ అలా చూసుకున్నాము. ఇటలీ కూడా కొంచెం చిన్నగా డెకరేట్ చేసి పెట్టారనమాట. సో అన్ఫార్చునేట్లీ ఏమైపోయిందంటే మేము లండన్ చూడలేకపోయాము, మొత్తం ఎక్స్ప్లోర్ చేయలేకపోయాము. లండన్ ఫ్లోర్ చాలా బాగుండే అనమాట, కొద్దిగా పెద్దగా ఉండే. బికాజ్ మాకు ఇంకా కాళ్ళ నొప్పి అయ్యేసరికి మేము ఇంకా లండన్ అక్కడే వదిలేసి కొంచెం బయట నుంచి చూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయామన్నమాట. సో మనకి పెద్ద ఎస్కలేటర్ ఉంటుంది కాబట్టి మనం ఇంకా 5th ఫ్లోర్ నుంచి డైరెక్ట్ జీకి వెళ్ళిపోవచ్చు. సో మన పీవీఆర్ లాగా ఒక్కొక్క ఫ్లోర్ దిగకుండా డైరెక్ట్ జీకి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ యూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్స్. బాయ్.